హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో బెంగళూరు ఫేమస్ రెసిపీ అయిన దొన్నె బిర్యానీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. మీలో ఎంతమందికి దొన్నె బిర్యానీ అంటే ఇష్టమో కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ బెంగళూరు ఫేమస్ దొన్నె బిర్యానీ రెసిపీ అయితే వన్ పాట్ రెసిపీ, చేసుకోవడం చాలా సింపుల్ ప్రాసెసే. ప్రత్యేకించి ఇదైతే గ్రీన్ కలర్ లోను, ఇందులో వాడే బియ్యం కూడా సీరగ సాంబార్ రైస్ అంటే చిట్టి ముత్యాల రైస్ అన్నమాట. ఇది ఒక స్పెషల్ ఫ్లేవర్ అయితే ఇస్తుంది మనకి రైస్ కి. చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ మనము ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రెస్టారెంట్ స్టైల్ దొన్నె బిర్యానీని. మరి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూసేయండి. మరి ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాం పదండి. ఇక్కడ నేను బియ్యం అయితే 1 kgతో చూపించబోతున్నాను. సో 1 kg బియ్యానికి 1 kg పైన ఒక 300 grams ఎక్కువే తీసుకోవాలి చికెన్ని. ముందుగా చికెన్ని శుభ్రంగా వాష్ చేసేసి నీళ్ళేమి లేకుండా తీసేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇందులో 1.5 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ పసుపు, అర కప్పు వరకు పెరుగు పోసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ నూనె పోసుకొని ముక్కలకంతా బాగా పట్టేటట్టు బాగా రబ్ చేసి కలుపుకొని మ్యారినేట్ చేసుకొని దీన్ని 1 గంట పాటు పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో 5 కప్పుల రైస్, వెయిట్లో చూస్తే 1 kg రైస్ అనమాట. ఇది సీరగ సాంబార్ రైస్ అంటే చిట్టి ముత్యాల రైస్, మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది. ఇందులో నీళ్లు పోసుకొని ఒక్కసారి మాత్రమే కడగాలి, ఎక్కువ సార్లు కడగకూడదు ఈ రైస్ అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, రైస్ మనకి సైజు చిన్న చిన్నగా ఉంటుందన్నమాట. ఈ బియ్యాన్ని ఎక్కువసేపు నానబెట్టాల్సిన అవసరం కూడా లేదనమాట. ఒక 15 to 30 minutes నానబెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1.5 టేబుల్ స్పూన్ ధనియాలు, 2 దాల్చిన చెక్క ముక్కలు, 1 బిర్యానీ ఆకు, 1 టేబుల్ స్పూన్ సోంపు, 1 టీ స్పూన్ షాజీరా, ఒక 10 లవంగాలు, 2 అనాస పువ్వులు, మరాఠీ మొగ్గ, 4 ఇలాచీలు, కొద్దిగా స్టోన్ ఫ్లవర్, ఒక 2 బ్లాక్ ఇలాచీలు, అలాగే ఒక జాపత్రి వేసుకోవాలి. ఈ మసాలా దినుసులన్నీ కూడా లో ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. ఈ బిర్యానీకి మెయిన్ మసాలానే ఇదే అనమాట, విడిగా ఏం మసాలా పౌడర్ మనం వాడము. సో ఈ మసాలా దినుసులన్నీ లో ఫ్లేమ్ మీద జస్ట్ ఒక 3 to 4 minutes డ్రై రోస్ట్ చేసుకోవాలి. కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మసాలాని స్మూత్గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలి. ఇందులో ఒక చిన్న గుప్పెడు మెంతి ఆకులు, ఒక 10 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఈ రైస్ మొత్తానికి మనకి పచ్చిమిర్చితోనే ఈ కారం అంతా వస్తుంది. సో మీరు తినే స్పైసీ లెవెల్స్కి సరిపడా పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. ఈ మెంతి ఆకుల్ని పచ్చివాసన పోయేంత వరకు కూడా నూనెలో ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో పుదీనా, కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. శుభ్రంగా కడిగి పెట్టుకున్న గుప్పెడు పుదీనా ఆకులు అలాగే గుప్పెడు కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. జస్ట్ 1 నిమిషంలోనే ఇది మనకి మొత్తం కూడా ఇలా దగ్గర పడిపోతుంది. ఇలా దగ్గర పడిపోయిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. దీన్ని మెత్తగా ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని పక్కన పెట్టేసుకుందాం. ఇంకా తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని అడుగు మందంగా వెడల్పుగా ఉండే గిన్నెను పెట్టుకోవాలి బిర్యానీకి. ఇందులో అరకప్పు నూనె, ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోవాలి. 2 అనాస పువ్వులు, 2 దాల్చిన చెక్క, 3 లవంగాలు, కొద్దిగా జాపత్రి, ఒక బ్లాక్ ఇలాచి, 1/2 టీ స్పూన్ సోంపు, 1/2 టీ స్పూన్ షాజీరా, ఒక బిర్యానీ ఆకు కూడా వేసుకొని మొత్తం ఒకసారి ఫ్రై చేసుకోవాలి. మసాలా దినుసులు వేగిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసుకోవాలి. ఇక్కడ నేను 3 ఉల్లిపాయలని ఇలా నిలువుగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. ఈ ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యే వరకు కూడా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా డార్క్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇదంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కూడా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసేసుకోవాలి. ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి ఒక 5 minutes ఉడికించుకోవాలి. తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా మూత పెట్టి ఉడికించుకుంటే మనకి ఈ చికెన్లో నుంచి వాటర్ అంతా కూడా త్వరగా రిలీజ్ అయిపోతుంది. తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. ఇది మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా కూడా ఈవెన్గా కలిపేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి ఉడికించుకోవాలి. ఒక 2 minutes తర్వాత మూత ఓపెన్ చేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 టమాటాలని కూడా యాడ్ చేసుకొని మొత్తం కూడా కలుపుకోవాలి. ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని కూడా వేసుకొని మొత్తం కలుపుకోవాలి.
ఇలా మసాలా మొత్తం అంతా కలిసేలా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే చక్కగా నూనె అంతా పైకి తేలి ఇలా మొత్తం కూడా దగ్గర పడిపోతుంది. ఇలా మసాలా అంతా కూడా దగ్గర పడిపోయి ఒక థిక్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇందులో మనము నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి. బియ్యం శుభ్రంగా స్ట్రైనర్లో వడగట్టేసుకొని నీళ్ళేమీ లేకుండా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మీకు చిట్టి ముత్యాల రైస్ అవైలబుల్గా లేకపోతే నార్మల్ రైస్ కానీ లేకపోతే బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఒరిజినల్ రెసిపీ అయితే ఇలాగా చిట్టి ముత్యాలతోనే చేస్తారనమాట. సో రైస్ మొత్తం కూడా ఈవెన్గా అంతా కలిసేలాగా మసాలా అంతా పట్టే విధంగా కలుపుకోవాలి. తర్వాత ఇందులో రైస్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. మనం ఆల్రెడీ చికెన్లో కూడా మ్యారినేట్ చేసేటప్పుడు సాల్ట్ కలిపాం కాబట్టి చూసుకొని సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. జస్ట్ ఒక 1 మినిట్ ఇలా ఫ్రై చేసేసుకున్న తర్వాత రైస్ వేసి ఇందులో నీళ్లు పోసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ నేనైతే చిట్టి ముత్యాల రైస్కి 1 కప్పుకి 1.5 కప్పుల వరకు రేషియోలో నీళ్లు పోసుకుంటున్నాను. ఇక్కడ నేను 5 కప్స్ రైస్ తీసుకున్నాను. సో 7.5 కప్స్ వరకు వాటర్ పోసుకుంటున్నాను. మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఈ స్టేజ్లో సాల్ట్ ఏమన్నా చాలకపోతే చెక్ చేసుకొని ఒకసారి వేసుకోవచ్చు. తర్వాత దీనిపైన మూత పెట్టి ఉడికించుకోవాలి. మధ్యలో ఒకసారి మూత తీసి మొత్తం కూడా ఈవెన్గా మసాలా అంతా అన్ని వైపులా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒక 10 మినిట్స్ ఉడికించుకుంటే మనకి మ్యాక్సిమం రైస్ అంతా కూడా ఉడికిపోయింది చూడండి. పైన నుంచి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసాన్ని కూడా పైనుంచి పిండేసుకొని ఒకసారి పైన కలిపేసుకోవాలి. మరీ ఎక్కువగా కలపకూడదండి, ఎందుకంటే ఆల్రెడీ ఇది చిన్నగా ఉంటుంది రైస్ కాబట్టి మొత్తం ముద్దలా అయిపోతుంది అనమాట ఎక్కువ కలిపేస్తే. జస్ట్ ఇలా పైన కలిపేసుకోవాలి. తర్వాత పైనుంచి ఇలాగా నీట్గా సర్దేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని దమ్ పెట్టుకోబోతున్నాం అనమాట. ఏదైనా యూస్ చేయని ఒక తవాని ఇలా స్టవ్ మీద పెట్టేసుకొని దానిపైన ఈ గిన్నెను పెట్టుకొని దమ్ పెట్టుకోవాలి. కావాలనుకుంటే రైస్ పైన ఒక అరిటాకు కానీ లేకపోతే ఫాయిల్తో కూడా క్లోజ్ చేసుకొని కూడా దమ్ పెట్టుకోవచ్చు. ఇలా మూత పైన ఒక వెయిట్ పెట్టుకోవాలి. ఒక 15 మినిట్స్ లో ఫ్లేమ్ మీద దమ్ పెట్టుకోవాలి. 15 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 10 మినిట్స్ వదిలేసేయాలి. 10 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. రెస్టారెంట్ స్టైల్లో బెంగళూరు ఫేమస్ దొన్నె బిర్యానీని ఇంట్లోనే హైజీన్గా ఇలా ప్రిపేర్ చేసుకొని ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేసేయచ్చు. ఇంకెందుకంటే లేటు, మీరు కూడా ఇంట్లో ఈ బెంగళూరు స్టైల్ దొన్నె బిర్యానీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మరి వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయడం మర్చిపోమాకండి. అలాగే రీసెంట్గా నేను పోస్ట్ చేసిన కొంగునాడు స్టైల్ వైట్ బిర్యానీని మీరు కానీ చూడకపోతే ఒకసారి చూడండి. దాని టేస్ట్ కూడా అల్టిమేట్గా ఉంటుంది. అంతేకాకుండా మన ఛానల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెల్దీ రెసిపీస్ కూడా పోస్ట్ చేశాను. ఒక్కసారి ఛానల్లోకి వెళ్ళి విజిట్ చేసి మీకు యూస్ఫుల్ అనుకుంటే మన వీడియోస్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోమాకండి. మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.